2026 ఐపీఎల్ ఆక్షన్ దగ్గర పడుతోంది. ఈసారి చెన్నై సూపర్ కింగ్స్ చిన్న చిన్న మార్పులతో కాకుండా పూర్తిగా స్ట్రాటజిక్గా జట్టును రీషేప్ చేయడానికి సిద్ధమైంది. ఈ ఆక్షన్లో అందరి దృష్టి ఆకర్షిస్తున్న నలుగురు విదేశీ ఆల్రౌండర్లు గ్లెన్ మ్యాక్స్వెల్, క్యామరన్ గ్రీన్, లియామ్ లివింగ్స్టోన్ మరియు ఆండ్రే రసెల్ తమ తమ ఫ్రాంచైజీల చేత రిలీజ్ అయ్యారు. అందువల్ల వీరందరూ ఆక్షన్ పూల్లో కన్ఫర్మ్డ్. ఇప్పుడు ప్రధానంగా ఎదురుచూస్తున్న ప్రశ్న, ఈ నలుగురిలో సిఎస్కే ఎవరిని టార్గెట్ చేస్తుంది? ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్. సిఎస్కే మొదటి లక్ష్యం ఆండ్రే రసెల్. కారణం సింపుల్: భారీ హిట్టింగ్, డెత్ ఓవర్ల బౌలింగ్, వికెట్లు, ఇంపాక్ట్ ప్లేయర్గా ఉపయోగించాలి. డీజే బ్రావో రిటైర్ అయ్యాక వచ్చినా డెత్ ఓవర్ గ్యాప్ను నింపగల శక్తి రసెల్కే ఉంది. అందుకే అతడే నంబర్ 1 టార్గెట్. రసెల్ దొరకకపోతే రెండో ఆప్షన్ గ్లెన్ మ్యాక్స్వెల్. అతడు మిడిల్ ఓవర్స్లో యాక్సెలరేషన్ ఇస్తాడు, పార్ట్ టైం స్పిన్ ఇస్తాడు, బిగ్ మ్యాచ్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. అది కూడా మిస్ అయితే సిఎస్కే యొక్క వర్సిటాలిటీ పిచ్చికి సరిపోయే ఆప్షన్ లియామ్ లివింగ్స్టోన్. ఇంగ్లాండ్, ద 100 మరియు ప్రపంచ టీ20 లీగ్స్లో అతని కన్సిస్టెన్సీ టాప్ టియర్ మరియు పవర్ ప్లస్ స్పిన్ ఇస్తాడు. మరో రేర్ కానీ రియలిస్టిక్ ఆప్షన్ క్యామరన్ గ్రీన్. ఫాస్ట్ బౌలింగ్ ప్లస్ హిట్టింగ్ అనే రేర్ కాంబినేషన్ వల్ల మల్టీ రోల్ ప్లేయర్గా పెద్ద ప్లస్. వీటితో పాటు ఫారిన్ ఆల్రౌండర్ తీసుకున్న తర్వాత సిఎస్కే ఖచ్చితంగా ఒక ఇండియన్ స్పిన్నర్ కోసం వెళుతుంది. ఇందులో 2 పేర్లు ముందే చర్చల్లో ఉన్నాయి: రవి బిష్నోయ్, ప్రూవెన్ వేరియేషన్స్, ఇమీడియట్ ఇంపాక్ట్; విఘ్నేష్ పుట్టూర్, డొమెస్టిక్ స్టార్, తమిళనాడు కనెక్షన్, గ్రూమింగ్ ప్రాజెక్ట్. చేపాక్ స్పిన్ ఫ్రెండ్లీగా ఉండటం, జడేజా వర్క్లోడ్ మేనేజ్ చేయాల్సి రావటం, ఇవన్నీ ఈ పిక్ను ఖచ్చితంగా మేక్ చేస్తాయి. ఇదంతా చేయడానికి సిఎస్కే దగ్గర 43.4 crore పర్స్ ఉంది. 2026 ఆక్షన్లో రెండో అతిపెద్ద పర్స్. అందుకే వాళ్లు చీప్ ఎక్స్పెరిమెంట్స్ ఏవీ చెయ్యరు. నేరుగా ప్రీమియం ఆల్రౌండర్ ప్లస్ క్వాలిటీ ఇండియన్ స్పిన్నర్ కోసం దాడి చేస్తారు. అదే సమయంలో పట్టి రాహుల్ కూడా తక్కువ ధరకు అందుబాటులో ఉంటే తిరిగి రావచ్చు. ఇది వాల్యూ బై అవుతుంది. మొత్తం విషయాలు చూస్తే సిఎస్కే 2026 కోసం ఒక క్లియర్, అగ్రెసివ్, వెల్ క్యాలిక్యులేటెడ్ ఆక్షన్ స్ట్రాటజీతో ముందుకు వెడుతోంది.